అందరికీ నమస్కారం. ఆదిలాబాద్ జిల్లా రైతాంగ తరపున నేను ప్రభుత్వాలకు మరి సీడ్ని సప్లై చేసేటటువంటి ఏజెంట్లకు మరి జిల్లా పాలనాధికారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం జరుగుతున్నదంటే నకిలీ విత్తనాల సప్లై జరుగుతున్నదని రకరకాలుగా ఇంటెలిజెన్స్ పరంగా, మీడియాల పరంగా, పత్రికా పరంగా వస్తున్నాయి. మరి నకిలీ విత్తనాలు అనేటివి అరికడుతున్నామని చెప్తున్నటువంటి తరుణంలో ఇప్పటికి కూడా వాళ్ళ లైసెన్సులు రద్దు చేయలేకపోవడం, మరి నకిలీ విత్తనాలు అనేటివి సప్లై అయితే దాన్ని నివారించకపోవడం, మరి ఇందులో భాగమైనటువంటి ఏదైతే ఆ సంస్థలు ఉన్నాయో అవి విఫలమవుతున్నాయి. ఎక్కువ శాతం నకిలీ విత్తనాలకు గురి అయింది ఆదివాసీ గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలే. ఇలా ఆదివాసులు గతంలో ఉన్నటువంటి మందులేని పంటతోటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు, మానవ సమాజాన్ని కాపాడినటువంటి సమాజంలో ఆదివాసులే ముందుంటారు. మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఇలా ప్రభుత్వాలు రకరకాలుగా వాళ్లకు ఇలా పత్తి సీడు కానీ, జొన్న సీడు కానీ, పెసర్లు కానీ, కందులు కానీ రకరకాల విత్తనాలని, నకిలీ విత్తనాలని వాళ్ళ మెడలో బిగిస్తూ వాళ్ళని నట్టేట ముంచే కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. కాబట్టి దీలాంటి ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఇలా జిల్లా కలెక్టర్ గారు కూడా దీని వెంటనే స్పందించి వాళ్ళపైన చర్యలు తీస్తూ ఆ నకిలీ విత్తనాలు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళపైన చర్యలు తీస్తూ వాళ్ళ ఏదైతే లైసెన్స్ ఉందో దాన్ని కూడా రద్దు చేయాలని కూడా మేము ఆదివాసుల తరపున మేము మరి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గత నుంచి వర్ష ఆధారాలు తక్కువ ఉండటం వలన, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి వర్ష ఆధారాలు తక్కువ పడటం వలన ఇలా పంటలకు కూడా మరి ఆదివాసులు పండించలేకపోయి ఇలా వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి అలాంటి సందర్భాలలో ఇలా రైతాంగాన్ని మేము పెంచుతామని ప్రతి ప్రభుత్వాలు చెప్తున్నాయి కదా. మరి రైతాంగాన్ని పెంచేటటువంటి సందర్భంలో నీటి సౌకర్యం కావాలి. వాళ్లకు 10 ఎకరాల భూమి లేపడానికి అవసరం లేదు, కానీ 2 ఎకరాల భూమిలోనే నీటి సౌకర్యం కల్పించి మంచి నాణ్యతమైనటువంటి విత్తనాలు సప్లై చేస్తే వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ ఉన్నటువంటి కుటుంబాలను పోషించి జీవనం కొనసాగిస్తారు. కానీ నకిలీ విత్తనాలతోటి ఇవాళ విత్తనం నకిలీ, యూరియా రేటు పెరిగింది, మందుల రేటు పెరిగింది, సంహారక మందుల రేట్లు పెరుగుతున్నాయి. కానీ ఆ పెరిగిన మందుల రేటుని పడితే అన్ని కల్తీకే అవి కల్తీని దారి తీస్తున్నాయి. ఇవాళ ఏదైనా మందు తీసుకొని వచ్చినామంటే క్రిమ సంహారక మందు తెచ్చినా కూడా కల్తే. ఇవాళ యూరియా కొన్నామా కల్తే. దానికి దున్యాబర్ రేటు అంటే కొనలేని రేటు. గతంలో ఉంటే 1230 రూపాయలు ఉంటే ఇవాళ 1440 రూపాయలు అయింది. మరి కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నదా, దించుతున్నదా? ఇవాళ షేర్ మార్కెట్లో చూస్తే గతంలో ఉన్నటువంటి ఏదైతే మనకు వంటకు వాడేటటువంటి మరి నూనె రేట్లకు చూస్తే 70 నుంచి 80 రూపాయలు ఉంటే ఈరోజు ఒక్క 180 రూపాయలు 90 రూపాయలు నూనె రేటు ఉన్నది. ఆనాడు తొగరిపప్పు కొనాలనుకుంటే 190-80 రూపాయల కేజీ ఉంటే నేడు 150 రూపాయలు 100 రూపాయలు ఉన్నది. మరి ఇలాంటి ఇవాళ మార్కెట్ల రేటు పెంచడం కేంద్ర ప్రభుత్వం పని. మళ్ళీ మార్కెట్లో ఇప్పుడు ఏవైతే పంటకు ఉపయోగించేటువంటి మందుల రేటు పెంచడం కేంద్రం పని. దించేస్తామని చెప్పుకుంటా గద్దెలెక్కినాక రేట్లు పెంచుకుంటా పోతే ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తే రైతు కూడా రైతు వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఒకవేళ వాళ్ళే వ్యవసాయం చేయకపోతే, రైతన్నకింత వ్యవసాయం చేయకపోతే మన్నుదిని బతికే కాలం వస్తుంది. ఇవాళ అందుకోసమే మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే కల్తీ విత్తనాలు ఉన్నాయో, కల్తీ మందులు ఉన్నాయో వీటిని వెంటనే నివారణ చేయాలి. ఒకవేళ ఎవరైతే మొన్నటి కూడా యాపలు కూడా ఇటు మేడి కూడా బేలలో దొరికినాయి, నార్నూరు కాడ దొరికినాయి, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయండి. వాళ్ళ కల్తీ విత్తనాలు ఎక్కడ కనపడితే అక్కడ మాత్రము వాళ్లకు పూర్తిగా లైసెన్స్ని రద్దు చేయాలని కూడా మేము ఆదివాసుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ జూన్ మాసంలో తొలకరి వర్షాలు పడతాయి కాబట్టి ఈ వర్షాలకు ఇప్పుడు రైతన్నలు కూడా రైతులు కూడా అందరు కూడా ఈ వారి యొక్క ఉన్నటువంటి భూములను సాధన చేసి తయ్యోర మీద ఉన్నారు. ఇసుంటి వర్షం రాగానే వాళ్ళు చేన్ల పొలాలకు వెళ్ళి విత్తనాలు జల్లే కార్యక్రమాలు చేస్తారు. మరి ఇలాంటి సందర్భంలో హడావుడి చేసి కొందరు దొంగ విత్తనాలను తెచ్చి ఇలా నాసిక రకం విత్తనాలు చేసి వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఏ విత్తనం పోయినా ఒరిజినల్ బిల్లు ఉండాలి, కంప్యూటర్ బిల్లు ఉండాలి, దానికి ముద్ర ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మన రైతులు కూడా ఎక్కడైతే
మన జిల్లా పాలనా అధికారి గారు వారికి కేటాయిస్తారో ఆ షాపుల దగ్గరనే మనము ఈ సీడ్ని కూడా కొనాలని కూడా నేను అందరికి కూడా నేను మా ఆదివాసుల సంఘాల ద్వారా కిసాన్ రైతాంగం తరపున నేను అందరికి కూడా నేను తెలియజేస్తూ నమస్కారాలు చేస్తున్నాను.